రైట్. రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయనది మూడోసారి ఏలినాటి శని. జనరల్గా మూడోసారి ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే మూడోసారి ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్గా మూడోసారి ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ మూడోసారి ఏలినాటి శని. మూడోసారి. ఓకే. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్గా మూడోసారి ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది. అది రూల్, శాస్త్రం ఖచ్చితంగా చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ మూడోసారి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. ఆ ఫ్లైట్ డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర, సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు, అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా? వయసు ప్రకారం చెప్తారా? ఈ వయసు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. పెట్ లవర్స్ ఉంటారు చాలా మంది. నేను కూడా చాలా వరకు పెంచుతూ ఉంటాను డాగ్స్ని. గతంలో 2 చనిపోయినాయి. ఒకటి చనిపోయిన తర్వాత ఇంకో దాన్ని తెచ్చుకున్నాం, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. సో మన కుక్కలు చనిపోతే మనుషులకు ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది, చాలా రోజులు బాధపడుతూ ఉంటాం, బయటికి రాలేం. మీరు కూడా దాదాపు 7 కుక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అంటే కుక్కలు చనిపోవడం దోషం అంటారా? ఆ కుక్కలు చనిపోతే బాధపడాలా లేకపోతే ఏవైనా వెళ్ళిపోయింది అనుకోవాలా? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఇది కూడా ఆ బాపతే. ఇప్పుడు కుక్కను కుక్కగా చూడాలి అంతే. కుక్కను అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అవును. సో కుక్క బేసిక్ లైఫ్ అనేది మనం తీసుకుంటే 12 ఏళ్ళ నుండి 14 ఏళ్ళు బతుకుతుంది ఒక కుక్క. ఎనీ బ్రీడ్ నువ్వు ఏదైనా తీసుకో, అది 14 ఏళ్ళు బతుకుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు బాధపడతామంటే 14 ఏళ్ళ తర్వాత చనిపోయే కుక్క గురించి మనకు బాధ లేదు, అంటే అది ఫుల్ఫిల్ జీవించినట్టే. ఓకే. సో 4 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క గురించి బాధ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జనరల్గా కుక్కలకున్న గొప్పతనం ఏంటంటే యజమాని మీదికి రాబోయేటువంటి చెడును అవి తీసుకుంటాయి. ఓకే. అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు ఆ చెడుగును కంట్రోల్ చేసి అది దాని మీద వైపు లాక్కుంటుంది, అప్పుడు అది చనిపోతుంది. అది ఆ కుక్క లక్షణం. అప్పుడు మనం బాగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గర సెయింట్ బర్నర్ ఉండే, 3వ సంవత్సరంలో అది చనిపోయింది. అసలు వితౌట్ రీజన్ గంట సేపటి చనిపోయింది. ఓకే. అంటే ఈవెన్ డాక్టర్ నుంచి టైం కూడా ఇవ్వలేదు. ఓకే. నాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఎందుకు చనిపోయింది కుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ శాస్త్రంలో ఎతికితే మనకు ఏదైనా కీడు జరగబోయేటప్పుడు ఆ కీడుని తప్పించడం కోసం మన దగ్గర ఉండే కుక్కలు చనిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో దాంట్లో భాగంగా ఇది చనిపోయింది. అంటే నాకు జరగాల్సిన కీడు నాకు తీసుకుంది. సో ఇక్కడ దాంతో అటాచ్మెంట్ చేసుకొని నేను డిప్రెషన్లోకి పోయి నేను టెన్షన్ పడడం అనేది పక్కన పెట్టి దాని మీద నాకు ప్రేమ ఇంకెక్కువ పెరిగింది. దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. కానీ మనం డిప్రెషన్ చేసుకొని అయ్యో దానికి ఏం చేసినా ఓకే, మళ్ళీ సేమ్ బ్రీడ్ ఇంకోటి తీసుకొచ్చిన, అది చచ్చిపోయినందుకు ఇంకో కుక్కను ఎక్కువ తెచ్చిన.
అంటే నేను అనేది ఏంటంటే నేను అప్పుడు 5 ఉండే నా దగ్గర, ఇప్పుడు 9 ఉన్నాయి. అవును. నేను అనేది మనం చేసే విధానం, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది. నేను దాని గురించి బాధపడకుండా కూర్చోలే. నేను ఏం చేసినా ఓకే, ఒక్క కుక్కనే నాకు కీడుని ఇంత తీసుకుంటే, నేను నా 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడు ఇంకెంత తీసుకుంటాయి? నీకు అర్థమైంది నా ఆలోచన? ఒక్క కుక్క నా కీడుని ఇంత తీసుకోగలిగినప్పుడు నేను 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడుని ఇంకెంత తీసుకుంటా అంటే నాకు జరగబోయే నష్టాన్ని ఇంకెంత బ్యాలెన్స్ చేస్తాయి కుక్కలు. అందుకని నేను 9 కుక్కలు పెట్టేసాను. ఓకే. సో మనం ఆలోచించే విధానం, అంతేగాని దాన్ని పట్టుకొని మనం ఏడవడం వద్దు. ఉంటుంది, మన మనుషులు చచ్చిపోతేనే సాయంత్రం వరకు మర్చిపోతున్న రోజులు ఇప్పుడు ఇవి. సో వాటి గురించి అంత పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. వాటి ప్లేస్లో ఇంకో 2 కొత్తవి కొనుక్కొచ్చుకోండి, ఇంకో 2టికి ఫీడింగ్ చేయండి. సో మీకు చాలా మంచిది. అట్లనే రోడ్ల మీద కుక్కలకు పెట్టండి, ఫుడ్ పెట్టండి. ఫుడ్ పెట్టండి. 2026కు సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురువారం, ముఖ్యంగా మేషం నుంచి మొదలు? సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని. సో 2వసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది, 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ రూపంలో, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా మనకు కొన్ని రాశులు పాజిటివ్గాను, కొన్ని రాశులు నెగిటివ్గాను ఉన్నటువంటి సంవత్సరము, పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.